హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రామరాజు అన్న మాటలకి బాధపడి ధీరజ్ కాలేజ్కి బైక్పై వెళ్లకుండా కాలినడకనే కాలేజ్కి వెళ్తాడు. ఇక కాలేజ్ అయిపోయిన తర్వాత తను చేయాల్సిన డెలివరీ బాయ్ జాబ్కి బైక్ కావాలి కాబట్టి ధీరజ్ తన ఫ్రెండ్ దగ్గర ఒక బైక్ని తీసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇదంతా కూడా విశ్వ చూస్తాడు. ఇదేంటి, వీడికి బైక్ ఉంది కదా, మరి వీడెందుకు వాడి ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుంటున్నాడు అని అనుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు ఇక ధీరజ్ ఫ్రెండ్, రే, నువ్వు చేసే డెలివరీ బాయ్ జాబ్కి బైక్ తప్పనిసరి, కానీ నీ దగ్గర బైక్ ఉండేది కదరా, అది ఏమైంది అని చెప్పగానే ఇక ధీరజ్, ఏం లేదురా, కొన్ని కారణాల వల్ల దానికి ట్రబుల్ వచ్చింది, అందుకే ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టాను అని ధీరజ్ చెప్తాడు. ఇదంతా కూడా విశ్వ వింటూ ఉంటాడు. ఏంటి, వీడు పార్ట్ టైం జాబ్గా డెలివరీ బాయ్ జాబ్ చేస్తున్నాడా? అంటే వీడు ఫుడ్ ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాడన్నమాట. దీన్ని అడ్డు పెట్టుకొని వీన్ని ఒక ఆట ఆడుకోవాలి అని విశ్వ అయితే అనుకుంటూ ఉంటాడు. కావాలనే ఫుడ్ ఆర్డర్ పెట్టిస్తాడు విశ్వ. ఇక విశ్వ తన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ధీరజ్ అక్కడికి ఫుడ్ తీసుకొస్తాడు. ధీరజ్ అక్కడికి రాగానే విశ్వ తన ఫ్రెండ్స్తో కలిసి ఉండడం చూసి ధీరజ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, వీడు ఫుడ్ ఆర్డర్ పెట్టింది వీడే అన్నమాట అని అనుకుంటూ కోపంగానే, ఇదిగో ఫుడ్ ఆర్డర్ మీరే పెట్టారా అని అంటాడు. అది విన్న విశ్వ, రే, ఏంట్రా, సార్ ఎక్కడరా, కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇవ్వరా? ఇప్పుడు మీ బాస్కి ఫోన్ చేసి చెప్పాను అంటే నీ జాబ్ ఇప్పుడే ఊడిపోతుంది అని చెప్పగానే ఇక ధీరజ్ కూడా, సరే సార్, ఇదిగోండి మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్ అని ఇస్తూ ఉంటాడు. ఇక విశ్వ ఆ ఫుడ్ని తీసుకొని నేలకు విసిరి కొడతాడు. అది చూసి ధీరజ్కి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా రేయ్ అనబోతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఏంటండి, ఫుడ్ని ఎందుకలా నేలపాలు చేశారు అని అంటే అప్పుడు విశ్వ, కావాలని నేనెక్కడ చేశానురా, నువ్వే కదా ఆ ఫుడ్ని అలా నేలకు విసిరి కొట్టావు అని చెప్పగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. విశ్వ కావాలనే ఇదంతా చేస్తున్నాడని ధీరజ్కి అర్థమైపోతుంది. ఇక విశ్వ, రే, మర్యాదగా ఆ నేలపాలైన ఫుడ్ మొత్తం మళ్ళీ ప్యాక్ చేసి ఇవ్వు అని చెప్పగానే ఇక చేసేదేం లేక ధీరజ్ అయితే ఆ నేలపైన పడిన ఫుడ్నంతా కూడా ఏరుతూ ఉంటాడు. ఇక విశ్వ తన పక్కనున్న ఫ్రెండ్స్ అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇక విశ్వ ఫ్రెండ్ విశ్వతో, ఏంటన్నా, ఎప్పుడు చూసినా వీడు తోక తొక్కిన తాచిలా చూసేవాడు, నువ్వంటేనే వాడికి చాలా కోపం ఉండేది, అలాంటిది ఈరోజు నువ్వు ఏ పని చెప్పినా చేస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చేస్తారా, ఎందుకు చెయ్యడు, చెయ్యకపోతే వాడి జాబ్ ఊడిపోతుంది కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే విశ్వ ఫ్రెండ్ అయితే, అవునన్నా, ఇప్పుడు వాడు నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాడేమో, అయినా ఇంత సిగ్గు శరం లేకుండా వీడు ఇలా చచ్చిన పాములా ఉండడం ఏంటన్నా అని ఇంకా కోపం వచ్చే మాటలు అంటూ ఉంటే ధీరజ్ మాత్రం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ ఫ్రెండ్స్ అలా నవ్వుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రేమ వచ్చి అక్కడే ఉన్న ఒక కుండతో ఆ ఫ్రెండ్ తల పగలగొడుతుంది. అది చూసి విశ్వ, ధీరజ్, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రేమ, రే, మర్యాదగా మాట్లాడండి, తన పనేదో తాను చేసుకుంటున్నాడు, మీకు ఫుడ్ తెచ్చిస్తే తనని అలా అవమానిస్తారేంటి అని ప్రేమ అంటుంది.
అప్పుడు విశ్వ, ప్రేమ, ఇది నీకు సంబంధం లేని విషయం, మధ్యలో కలగజేసుకోకు అని అంటే, ఏయ్ ఏంట్రా నాకు సంబంధం లేని విషయం, ఇప్పుడు ధీరజ్ నా మొగుడు, నాకే సంబంధం, నా కళ్ళ ముందు నా మొగుడిని ఇంతలా అవమానిస్తూ ఉంటే నేను చూసి ఎలా తట్టుకోగలను, ఎలా ఊరుకోగలను అని ప్రేమ అంటూ ఉంటే, ఇక విశ్వ అంటే నీకు నాకంటే వాడే ఎక్కువైపోయాడా అని అంటే, చూడన్నయ్య, నాకు నువ్వు వేరు, ధీరజ్ వేరు కాదు, నిన్ను కూడా ఎవరైనా ఇలాగే అవమానిస్తూ ఉంటే వాడి తల ఇలాగే పగలగొడతాను, అలాంటిది నా మొగుడిని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, చూడండి ఇంకొకసారి నా మొగుడిని అవమానించినా, తనని చిన్న చూపు చూసినా కూడా నేను ఊరుకోను, జాగ్రత్త అని ప్రేమ ధీరజ్ని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. ప్రేమ తన గురించి అలా మాట్లాడడం చూసి ధీరజ్ అయితే చాలా ఎక్సైట్ అయిపోయి సంతోషపడుతూ ఉంటాడు. ప్రేమ వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా మరో పక్క చందు తన ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్యూన్ చందు దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్ అని చెప్పగానే అప్పుడు చందు ఆశ్చర్యపోయి, నన్ను కలవడానికి ఎవరొచ్చుంటారు అని అనుకొని, సరే లోపలికి పంపించండి అని చెప్పగానే ఇక ఆ ప్యూన్ అయితే ఆ వ్యక్తిని లోపలికి పంపిస్తారు. ఆ వ్యక్తిని చూసి చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, తనకి 10 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చిన సేటుని చూడగానే చందు గుండెలు జారిపోతాయి. ఒక్కసారిగా షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటాడు. ఇక సేటుని చూసి, సేటు మీరా, రండి సేటు కూర్చోండి అని అంటూ మర్యాదలు చేస్తూ ఉంటారు. చెప్పండి సేటు, ఏం తీసుకుంటారు, కాఫీ, టీ అని అంటూ ఉంటే అప్పుడు సేటు కోపంగా, నాకు ఇవేమీ వద్దు చందు, నాకు నా డబ్బు కావాలి అని అంటాడు. అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది కాదు సేటు, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటే ఇక సేటు, ఏంటి చందు, ఇంకా ఏం చెప్తావు, ఎన్ని రోజులని ఇలా జరుపుకుంటూ వస్తావు, ఆ రోజు నా దగ్గర డబ్బు తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నావు, పెళ్ళైపోయినా కొన్ని రోజుల్లోనే డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అన్నావు, ఏ వస్తువు కూడా తాకట్టు పెట్టుకుందే నేను ఎవ్వరికి అప్పు ఇవ్వను, కానీ కేవలం మీ నాన్న మొహం చూసి మీ నాన్న మీద ఉన్న గౌరవంతోనే నిన్ను నమ్మి అంత డబ్బుని అప్పుగా ఇచ్చాను, అలాంటప్పుడు నువ్వు ఆ మర్యాదని నిలుపుకోవాలి కదా, నన్ను ఇన్ని ఇబ్బందులు పెడతావా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఇంటికి వద్దాము అంటే మీ తండ్రి కొడుకులకి గొడవలు పెట్టిన వాణ్ణి అవుతానేమోనని ఇంకా ఆ పని చెయ్యలేదు. చూడు చందు, ఎంత తొందరగా నా డబ్బు ఇస్తే నీకే అంత మంచిది, లేకపోతే ఈసారి నీతో మాట్లాడడం కాదు, నేరుగా మీ ఇంటికే వచ్చి మీ నాన్న దగ్గరే అంత డబ్బుని నేను వసూలు చేసుకుంటాను, తర్వాత నీ ఇష్టం, మీ నాన్నకి తెలియకుండా తీసుకున్నావు, మీ నాన్నకి తెలియకుండానే ఇస్తాను అన్నావు, నీ మాట నువ్వు నిలబెట్టుకో చందు, లేకపోతే నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ప్లీజ్ సేటు, అంత పని చేయొద్దు, నేను మా నాన్న దగ్గర ఏ నిజం కూడా దాచలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డబ్బు విషయం మా నాన్న దగ్గర దాచాను, తనకు తెలియకుండా నేను అంత డబ్బు మీ దగ్గర తీసుకున్నానని తెలిస్తే మా నాన్న నన్ను మోసం చేసిన కొడుకుగా చూస్తాడు, అది నేను తట్టుకోలేని సేటు, ప్లీజ్ నాకు ఓ 2 రోజులు టైం ఇవ్వండి, నేనే మీకు డబ్బు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పగానే, సరే చందు, ఈ ఒక్కసారికి నీ మాట నమ్ముతున్నాను, ఇంకో 2 రోజుల్లో నా డబ్బు నాకు ఇవ్వకుంటే నేను నేరుగా మీ నాన్న దగ్గరికే వెళ్తాను అని సేటు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేటు వెళ్ళిపోయిన తర్వాత చందు అయితే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో 2 రోజుల్లో
10 లక్షలు ఇవ్వకపోతే సేటు అన్నంత పని చేసేలా ఉన్నారు. ఈ విషయం నాన్నకి తెలిస్తే చాలా ప్రమాదం. నాన్న దాకా ఈ విషయం వెళ్ళకముందే సేటుకి డబ్బిచ్చేయాలి. ఈ శ్రీవల్లితో చెప్తే వాళ్ళ అమ్మా నాన్నలని అడుగుతుందో లేదో, వాళ్ళు కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయొద్దు. ఈసారి వల్లిని అడగడం కాదు, నేనే నేరుగా వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అసలు విషయం తేల్చుకుంటాను అని చందు అనుకుంటాడు. ఇక సాయంత్రం ఆఫీస్ అయిపోగానే చందు ఇంటికి వెళ్లకుండా నేరుగా శ్రీవల్లి పెళ్లి చేసినప్పుడు భాగ్యం ఉండే ఇంటికే వెళ్తాడు. అక్కడ ఆ ఇంట్లోకి వెళ్ళి ఇక పిలుస్తూ ఉంటాడు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అత్తయ్య, మామయ్య అని చందు పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపులు విని మేడ మీద నుండి ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటాడు. ఇక చందుని ఆ వ్యక్తి చూసి ఆశ్చర్యంగా, ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి? మా ఇంటికి వచ్చి అత్తయ్య మామయ్య అని పిలుస్తున్నావేంటి అని అంటే, అప్పుడు చందు, అదేనండి, ఈ ఇల్లు మా అత్తయ్య వాళ్ళది, అందుకే నేను వాళ్ళని పిలుస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు. అది విని ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికే వచ్చి నన్నే ఎవరు అంటున్నావేంటి? ముందు నువ్వెవరు అని అంటాడు. అది విని చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చందుకైతే ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఇక తేరుకొని, అది కాదండి, ఇది మా అత్తయ్య భాగ్యం గారి ఇల్లు కదా, ఈ ఇంట్లోనే మా పెళ్ళి కూడా జరిగింది, మరిప్పుడు ఈ ఇల్లు మీదంటారేంటి అని అంటే, ఇక ఆ ఇంటి ఓనర్ అయితే గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఏంటి బాబు, ఇది మీ భాగ్యం అత్తయ్య ఇల్లా? అయినా చెప్పడానికి వాళ్ళకంటే బుద్ధి లేదు, అది నమ్మడానికి మీరేమైనా వెర్రి వాళ్ళ అని అనేసరికే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి, ఏమంటున్నారు మీరు అని అంటే, అవును, ఆ భాగ్యంకి ఇంత పెద్ద ఇల్లు ఉండడం ఏంటి? ఈ ఇల్లు ఓ 2 రోజులు రెంటుకి కావాలంటే ఇచ్చాను, అంతేకాని ఇదేమీ వాళ్ళ సొంత ఇల్లు కాదు. మిమ్మల్ని వాళ్ళేదో మోసం చేశారు అని చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి, ఏమంటున్నారు మీరు అని అంటే, అవును బాబు, ఆ భాగ్యం శ్రీవల్లి వాళ్ళ గురించే కదా నువ్వు చెప్పేది అని అంటే, అవునండి, వాళ్ళ పెద్దమ్మాయి శ్రీవల్లిని నేను పెళ్లి చేసుకున్నాను, అది ఈ ఇంట్లో ఉన్నప్పుడే జరిగింది అని అంటే, అదంతా అబద్ధం బాబు, ఈ ఇంటిని రెంట్కు తీసుకున్నారు, వాళ్ళకి ఇలాంటి ఇల్లు కాదు, అసలు పూరి గుడిసె కూడా సొంతందన్నట్టు లేదు, వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఏదో భాగ్యం మొగుడు టిఫిన్ అమ్ముకొని బ్రతుకుతాడు, అలాంటి వాళ్ళకి ఇంత పెద్ద ఇల్లు ఉందని మీరు ఎలా నమ్మారు బాబు? చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ, ఏదో ఉద్యోగం చేసే వాళ్ళ ఉన్నావు, నువ్వు వాళ్ళ మాటలు ఎలా నమ్మావు అని అంటూ ఉంటే చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక చందుకి విషయం మొత్తం అర్థమైపోతుంది. అంటే శ్రీవల్లి కుటుంబం మొత్తం కూడా మా నాన్నని మమ్మల్ని మోసం చేసి శ్రీవల్లిని నాకిచ్చి పెళ్లి చేశారన్నమాట అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే అతనితో, ఆ భాగ్యం ఇప్పుడు ఎక్కడుంటుందో మీకు తెలుసా అండి అని అడిగితే అప్పుడు అతను ఒక అడ్రస్ని అయితే చెప్తాడు. ఇక చందు కోపంగా అదే అడ్రస్కి వెళ్తూ ఉంటాడు. చందు భాగ్యం ఉండే ఇంటి గల్లీ దగ్గరికి వెళ్ళేసరికే అక్కడ అన్నీ పాతబడిన ఇండ్లు, చిన్న గల్లీ, మురికి కాలువలు అవన్నీ ఉండడం చూసి చందుకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు మోసం చేశారు అని చందుకి అర్థమైపోతుంది. కోపంగా ఇక భాగ్యం ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి, భాగ్యం, ఏ భాగ్యం, బయటికి రా అని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ పిలుపు విని భాగ్యం భర్త, భాగ్యం చిన్న కూతురైతే అక్కడికి వస్తూ ఉంటారు. చందు అక్కడికి రావడం చూసి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్ బాబోయ్, ఇదేంటి, అల్లురు గారు ఇలా వచ్చారేంటి అని అనుకుంటూ
ఇక చందు దగ్గరికి వచ్చి, అల్లుడు గారు మీరేంటి ఇలా వచ్చారు? ఇది మా బంధువుల ఇల్లు అల్లుడు గారు, ఏదో ఉందామని ఇక్కడికి వచ్చాము. అయినా మేమిక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది బాబు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇక చందుకి చాలా కోపం వస్తుంది. ఇక ఆపండి, ఎంతకాలం ఇలా నాటకాలు ఆడుతూ మమ్మల్ని మోసం చేస్తారు అని చెప్పగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబు, మేము మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అని అంటే, ఇక చాలా ఆపండి, నాకు మొత్తం విషయాలు తెలిసిపోయాయి. మీరు మాకు పెళ్లి చేసినప్పుడు మీరుండే ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మీ అసలు రంగు బయటపడింది. ఎందుకు మమ్మల్ని ఇంతలా మోసం చేశారు? మీకు నిజంగానే డబ్బు లేకపోయినా కూడా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని. డబ్బుందని చెప్పి మమ్మల్ని ఇంతలా మోసం చేస్తారా? మా నాన్నని మమ్మల్ని ఇంతలా మోసం చేస్తారా అని చెప్పి చందు నిలదీస్తూ ఉంటే భాగ్యమైతే కంగారు పడుతూ షాక్ అయిపోతూ ఉంటుంది. అల్లుడు గారు ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను ఈ ఇంట్లో ఉండి కూటికి లేకుండా ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి కష్టం నా కూతుళ్ళకు ఉండొద్దు అనుకున్నాను. అందుకే ఎంత కుట్ర చేసైనా, ఎన్ని అబద్ధాలాడైనా మా పెద్ద కూతుర్ని మీ ఇంటికి కోడల్ని చెయ్యాలి అనుకున్నాను. కానీ ఇలా దొరికిపోతామని అనుకోలేదు అని భాగ్యం అంటూ ఉంటుంది. ఇక భాగ్యం చందుకి దండం పెడుతూ, అల్లుడు గారు మమ్మల్ని క్షమించండి, మేం చేసింది మర్చిపోయి మా కూతుర్ని మంచిగా చూసుకోండి, దాని జీవితాన్ని అన్యాయం చేయకండి అని అంటూ ఉంటే చందుకి చాలా కోపం వస్తుంది. లేదు, మీరు చేసిన మోసాన్ని ఇంకా సహించేది లేదు. కనీసం మీ కూతురైనా ఒక్కసారి కూడా నాకు నిజం చెప్పలేదు. మిమ్మల్ని నమ్మి సేటు దగ్గర అప్పుగా 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాను. పాపం ఈ విషయంలో మా నాన్నని మోసం చేశాను. ఇప్పుడు మా నాన్నకి నా మొహం ఎలా చూపించాలి అని చందు కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇక కోపంగా ఇంటికి బయలుదేరుతూ ఉంటే భాగ్యమైతే కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మడిని ఏమంటాడో ఏంటో, నేనిప్పుడు అమ్మడికి ఫోన్ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. చందు కోపంగా ఇంటికి వెళ్ళి వల్లి వల్లి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపులు విని ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఇక శ్రీవల్లి కూడా హాల్లోకి వచ్చి, ఏంటి బా అంత గట్టిగా పిలుస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు చందు, వల్లి నిన్నొక మాట అడుగుతాను, సూటిగా నిజం చెప్పు అని అంటాడు. అయ్ బాబాయ్, అదేంటి బా అలా అంటావేంటి? నేను నీకు అబద్ధం చెప్పడమా? చెప్పు, అది ఎప్పటికీ జరగదు. నీకెప్పుడు కూడా నిజాలే చెప్తాను అని అంటుంది. అప్పుడు చందు, చెప్పు, మీరు మీ కుటుంబం మొత్తం నన్ను, మా కుటుంబాన్ని మోసం చేసి నిన్ను నాకు పెళ్లి చేశారు కదా అని చెప్పగానే వల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ నిజం ఈయనకెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక కంగారు పడుతూ, అదేంటి బా, మేము మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? దేవుడు లాంటి మామయ్య గారిని, బంగారం లాంటి భర్తని, నా అత్తారింటిని నేనెందుకు మోసం చేస్తాను? నేనే మోసం చెయ్యలేదు బా అని అంటే, అప్పుడు చందు, అంటే మీరు నిజంగా డబ్బున్న వాళ్ళేనా? మీరు ఇంతకు ముందు ఉన్న ఇల్లు మీ సొంతం ఇల్లేనా అని అంటాడు. అది విని వల్లికైతే ఇక గుండెలు జారిపోతాయి. ఇక కంగారు పడుతూ, అదేంటి బా ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు? ఆ ఇల్లు మాదే కదా, మా అమ్మ నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు అని అంటే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే వల్లి చెంప పగలగొడతాడు. అది చూసి ఇక వేదవతి, రామరాజు, ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, రేయ్ పెద్దోడా, ఏంట్రా, ఎందుకురా వల్లిని అలా కొడుతున్నావు అని అంటే, అప్పుడు చందు, అమ్మ మనం మోసపోయాం నాన్న, మనం ఈ వల్లి కుటుంబం చేతిలో ఘోరంగా మోసపోయాం అని అంటే ఇక రామరాజు, రేయ్ పెద్దడా ఏం జరిగిందిరా అని అంటే,
ఇక చందు జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఇక అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భాగ్యం తన కుటుంబాన్ని ఇంతలా మోసం చేసింది అని వేదవతి తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంగా, ఏంటే వల్లి, మీ అమ్మ అంటే నిన్ను ఈ ఇంటికిచ్చి పెళ్లి చేయడం కోసం అన్ని అబద్ధాలాడింది. మరి ఏ ఒక్క రోజైనా నీకు నిజం చెప్పాలనిపించలేదా? నా కొడుకుని, నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేస్తావా అని అంటూ ఉంటే ఇక వల్లి, అత్తయ్య గారు నన్ను క్షమించండి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. లేదు, ఇంత మోసం చేసిన మిమ్మల్ని క్షమించకూడదు. ఇంకొక్క క్షణం కూడా నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు, పదవే బయటికి అని ఇక వల్లి మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటుంది. మరి చూద్దాం రామరాజు ఆపుతాడా లేదా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.